దగ్గర నుంచి ఫైనల్ ప్రైస్ అంతేనా? రిలయన్స్లో అయితే చూసాము 79. మేమైతే ఇప్పుడే బయలుదేరామన్నమాట ఇంటి దగ్గర నుంచి. అనుకోకుండా బయలుదేరిపోయాము. అంటే నేను నెక్స్ట్ మంత్ లేదంటే ఒక 2 months తర్వాత అయినా కొంటామని అయితే అనుకున్నాను అనమాట. కాకపోతే ఇప్పుడే మా హస్బెండ్ అయితే రేపు వెళ్ళిపోతున్నారు. సో అందుకని చెప్పి ఈరోజు అయితే నాకు ఇలాగ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నారంట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో చూస్తూ ఉండండి వీడియో అంతటినీ కూడా. సో నార్మల్గా బయలుదేరమని చెప్పారండి. నెక్స్ట్ డే అమ్మవారి మొక్కు ఉంది కదా, కోడుకుందామని వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఇంకా అది వద్దులే, అది రేపు మార్నింగ్ కొనుక్కోవచ్చు. ఈ రోజు అయితే ఇక్కడికి వెళ్ళి అయితే ఇది కొనేసుకుందామని అయితే చెప్పారనమాట. ఇంకా వెంటనే మనకు షాపింగ్ అంటే ఇంకా ఇష్టం కాబట్టి ఇంకా త్వరగా హెడ్ బాత్ చేసుకుని అయితే బయలుదేరిపోయాను. అండ్ నెక్స్ట్ ఫస్ట్ అయితే గూగుల్లోనే సెర్చ్ చేసి ఇంకా యాపిల్ స్టోర్కి కాల్ చేసి అయితే రేట్ కనుక్కున్నారనమాట. మేము రేట్ ఏమో ఇంకా డిఫరెన్స్ వస్తుందేమో అని చెప్పి రిలయన్స్ డిజిటల్ కూడా ఒకసారి వెళ్దాం అనుకున్నాము. గోపాలపట్నంలో ఉంది కదా, అంటే ఎన్ఏడి నుంచి గోపాలపట్నం మధ్యలో ఉన్నాయన్నమాట ఈ 2 స్టోర్లు కూడాను. ఫస్ట్ అయితే ఇంకా రిలయన్స్ డిజిటల్కే వెళ్ళాను. రేట్స్ కంపేర్ చేసుకుందాం, ఎక్కడ తక్కువ అయితే అక్కడ తీసుకుందాం అని చెప్పి. ఇంకా క్రెడిట్ కార్డు ఏవైనా ఆఫర్స్ ఉంటే ఎక్కడ తక్కువ చూసి కంప్లీట్గా అక్కడే తీసుకుందాం అనుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ ఇదే స్టోర్కి రావాలి ఒకవేళ ఇక్కడ తక్కువ అయితే. సో అందుకని చెప్పి ఫోన్ తీసుకున్న తర్వాత ఎగ్జైట్మెంట్ అయితే నాది మామూలుగా లేదనమాట. ఇంకా మా హస్బెండ్ ఫోన్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తానని చెప్పి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా ఎందుకంటే వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా ఇదే లాస్ట్ అనమాట వైజాగ్ నుంచి. ఇంకా తనైతే రారు కాబట్టి ఇంకా నేనైతే దసరా వరకు ఆగుదాం అనుకున్నానండి. నేను కొనుక్కుందాం అనుకున్నాను, కాకపోతే ముందే మాట ఇచ్చారు కాబట్టి తను అలాగైనా కొనేస్తానని చెప్పారనమాట. ఇంక ఈ రోజే చెప్పారనమాట. ఇంక అప్పటికప్పుడే మాట్లాడుకున్నాము. అందుకని చెప్పి ఇంకా రిలయన్స్ డిజిటల్కి వచ్చాము కదా, ఇక్కడ కూడా కొంచెం ఆఫర్స్ ఉంటుంటాయి కదండి. ఒకళ్ళు ఇంతకుముందు నేను ఇన్స్టాలో చూసాను, ఒక సిస్టర్ తీసుకున్నారని చెప్పి, వాళ్ళైతే ఇక్కడే తీసుకున్నానని చెప్పారు. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాను. నేనైతే ఇప్పుడు రిలయన్స్ డిజిటల్కి వచ్చాను, గోపాలపట్నంలో ఉండేది. సో ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కొని ఎక్కడ తక్కువ అయితే అక్కడ తీసుకుందాం అనేది అనుకుంటున్నాము. కార్డు, క్రెడిట్ కార్డ్, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీకు 70,900 వస్తుంది. అదే నా ఫైనలా? ఇది 128 జీబీయా? యాక్చువల్ కాస్ట్ 79,900 మేడం. స్టోర్ డిస్కౌంట్ 5,000. ఇది కాకుండా 4,000 తగ్గి 70,900. మీకు ఇది కాకుండా ఎడిషనల్ ఎంత అవుతుందంటే మీరు 128 256 అని చెప్తే దాని వరకు సరిపోతుంది. 256 ఎంత ఉంటుంది? 256కి 128కి 10,000 వేరేజ్. అది 80,900 వస్తుంది. 70,900 ఫైనల్ ప్రైస్ అంతేనా? 80,900. 256 ఒకసారి చెప్పండి. ఐఫోన్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కొంచెం క్లారిటీ ఎక్కువ ఉన్న ఫోన్స్లో ఏంటంటే ఎంబీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది కదండి వీడియోస్కి ఫొటోస్కి. సో అందుకని చెప్పి నేను 128 అయితే కాకుండా 256 తీసుకుందాం అనుకున్నాను. సో అందుకని చెప్పి ఆ ప్రైజే కనుక్కున్నాను. సో ఇక్కడైతే కొంచెం ఎక్కువగానే చెప్పారనమాట. 256 ఇంకే ఆఫర్స్ ఏం లేవా? ఫైనల్ ప్రైస్ ఓన్లీ మొబైల్లో మనం ప్రొడక్షన్ ఏమైనా చేయించుకుంటారా? సో ఇప్పుడు రిలయన్స్లో అయితే చూసాము 79,000 చేంజ్ చూపించారు కదా, మీకు ఆల్రెడీ చూపించాను. సో ఇప్పుడు మనం అదే బెటర్ అనిపిస్తుంది నాకు. 76,000కి ఎంతకో ఇస్తానని చెప్పారనమాట. హాజీ 79,000 అట. 79,500. అది 76. ఏది షాప్ చేయాలన్నా సరే నాకు మాత్రం ఒక 2-3 షాపులు తిరిగితే కానీ అది కొన్నట్టు ఉండదన్నమాట. సో అలాగే ఇది కూడా అయ్యింది. ఫస్ట్ రిలయన్స్ డిజిటల్కి వెళ్ళాను కదా, ఇంకా అక్కడికన్నా ఇక్కడే తక్కువ అని చెప్పి అయితే ఇంకా ఈ యాపిల్ స్టోర్కి అయితే వచ్చేసాము. ఇది చూస్తున్నారు కదండి, ఇక్కడ ఈ లొకేషన్ మీకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే కేఎఫ్సి పక్కనే ఉందన్నమాట.
ఇది నా ఫస్ట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను అనమాట యూట్యూబ్లోని. దీంతో అయితే ఇంకొంచెం మంచి సక్సెస్ రావాలని అయితే కోరుకుంటున్నాను. దానికి మీ బ్లెస్సింగ్ అయితే కావాలి నాకైతే. ఎందుకు అంటే నేనైతే కొంచెం చాలా కష్టపడి అయితే వీడియోస్ అయితే షూట్ చేస్తున్నానండి. ఇంకా త్వరలో అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తేవాలనుకుంటున్నాను. ఎందుకంటే కేక్ ఆర్డర్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉండవు కదా. ఇంకోటి ఏంటంటే మంచి మంచి రెసిపీస్, ఇంకా కొత్తగా స్టార్ట్ చేసిన హోమ్ బేకర్స్ అందరికీ కూడా మంచిగా హెల్ప్ఫుల్ వీడియోస్ అయితే తేవాలనుకుంటున్నాను. సో దానికి మీ సపోర్ట్ కావాలి కాబట్టి ఇప్పటికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. దాని పక్కన బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసినట్టయితే మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి ఫస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా స్టోర్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే వెరైటీ ఫోన్స్ అన్నీ కూడా చూస్తున్నాను అనమాట. ఒక్కొక్క మోడల్ ఎలా ఉంటుంది, ఏ కలర్స్ ఉంటాయి అని చెప్పి. ఇందులో అయితే 5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉండే స్కై బ్లూ ఒకటి, సీ గ్రీన్ అనమాట అది. ఇంకా లెఫ్ట్ సైడ్లో ఉండే పింక్, రైట్ సైడ్లో ఉండే బ్లూ, బ్లాక్, వైట్ అనమాట. ఈ కలర్ అన్నిట్లో కూడాను నాకైతే మాత్రం సీ గ్రీన్ కలరే చాలా బాగా నచ్చింది. వైట్ బ్లాక్ తీసుకోకూడదు అనుకున్నాను. ఎందుకు అవి ఇంకా ఇంతకుముందు ఫోన్స్ వచ్చిన కొత్తలోనమాట. నేను ఇప్పటికీ 2 ఫోన్స్ చేంజ్ చేశాను. సో అప్పుడు బ్లాక్ తీసుకోవాలి అనిపించేది. ఇంక ఇప్పుడైతే అసలు బ్లాక్ తీసుకోవాలనుకోవట్లేదు. సో ఇంకా ఈ పింక్ కూడా చాలా ఆడుగా ఉంది, బ్లూ కూడా చాలా బ్రైట్గా ఉంది. ఇంక ఈ సీ గ్రీన్ కలరే కొంచెం అట్రాక్టివ్గా కనిపించింది అనమాట నాకంటికి. ఏ కలర్ తీసుకోను, ఏ కలర్ బాగుంది? తీసుకుంటున్నాను. ఎంతోలే. కలర్ చూడు ఒకసారి. ఇది వైట్ అయితే ఒకసారి డిస్ప్లేలో ఏం లేదు. కలర్ బాగుంటుందా? సరేలే, తీసుకున్న ఫోన్ బాయ్. నేనేది కొనుక్కున్నా సరే మా చెల్లికి ఒక ఆప్షన్ అడగడం అయితే నాకు బాగా అలవాటు. ఒక శారీ అయినా ఏదైనా సరే, ఒక చిన్న ప్యాంట్ అయినా సరే కలర్ ఎలా ఉంది, నాకు ఎలా ఉంటుందని చెప్పి. సో అలానే తనకు కాల్ చేశాను అనమాట, వీడియో కాల్. తనకు కూడా తెలీదు ఫోన్ తీసుకుంటున్నానని చెప్పి. ఇంకా వీడియో కాల్లోనే ఫస్ట్ టైం చెప్పడం. ఇంకా సరే నేను కూడా హడావిడిగా ఉన్నానని చెప్పి త్వరగా కలర్ అడిగేసి ఇంకా ఫోన్ కూడా పెట్టేశాను. నేను ఫోన్ తీసుకున్న తర్వాత కాల్ చేస్తానులే అని చెప్పేశాను అనమాట. నాకన్నా ముందు మా చెల్లె తీసుకుందాం అనుకుంది ఐఫోన్. ఎందుకంటే అది మాత్రం అన్ని ఫొటోస్ దిగదనమాట. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని అయితే దాంతో షేర్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ మనం బిల్లింగ్ అయితే చేస్తాం అనమాట. నెక్స్ట్ అక్కడ సేల్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ ప్రొటెక్షన్ అవి తీసుకోండి, 1 year అయితే 10% ఆఫర్, 15% ఆఫర్ అని చెప్పి. నేను ఈ ఫోన్ పర్చేస్ చేయడానికే మేము కొంచెం ఎక్కువ అని చెప్పి కొనుక్కుంటున్నాము. కాకపోతే ఇంకా ప్రొటెక్షన్కి అయితే ఒక 20,000 ఎక్స్ట్రా పే చేసుకోవాలంట. సో కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే కొంచెం సేఫ్గానే ఉంటుంది కదా అని చెప్పి అయితే ఇంకా వాళ్ళకి చెప్పుకున్నాను అనమాట నేను. అండ్ నెక్స్ట్ పేమెంట్ కూడా చేస్తున్నాను మా హస్బెండ్ కార్డ్తోని. ఈ ఫోన్ అయితే నాకు 76,999కి వచ్చిందనమాట. మొత్తం ఒక 1 రూపీ తక్కువ, 77,000 రూపీస్. యాక్చువల్ ప్రైస్ అయితే 84,000 అండి. కార్డ్ ద్వారా ఒక 4,000, ఇంకా 4,000 అయితే మనకి వీకెండ్ ఆఫర్లో అయితే వచ్చిందనమాట. మొత్తం కలిపి 8,000 వరకు తగ్గింది ఈ స్టోర్లో మనకి. వీకెండ్ ఆఫర్స్ ఉంటుంటాయంటండి, అప్పుడప్పుడు 4,000 లేదంటే 1,200 అలాగనే తగ్గుతాయంట. సో ఏంటో మా లక్, ఆ రోజైతే 4,000 తగ్గింది. ఇంకా ఆన్లైన్లో తీసుకోవడానికి వెయిట్ చేయొచ్చు, కానీ నాకెందుకో ఆన్లైన్లో తీసుకోవాలి అని అయితే లేదండి. ఎందుకంటే చాలా వరకు తీసుకున్నాను కదా ఇప్పుడు వరకు ఐటమ్స్. ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్ అయితే మరి ఆన్లైన్లో తీసుకోకూడదు అనుకున్నాను, మెయిన్గా ఫోన్. ఎందుకంటే నేను ఎక్కువగా యూస్ చేసేది అదే కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకా అందరికీ కూడా కనుక్కుంటున్నాను ఫోన్ కేసు, ఇంకా స్క్రీన్ గార్డ్ అవన్నీ కూడా ఎక్కడ తీసుకుంటే బెటర్ అని చెప్పి. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క స్క్రీన్ గార్డ్ ఫోన్ కూడా ఒక్కొక్కటి 2,500, 2,000 చెప్తున్నారనమాట.
ఆ ప్రైజులు చూసి మాత్రం చాలా షాక్ అయ్యాను. అండ్ నెక్స్ట్ మా చెల్లి అయితే ఒక 5 నిమిషాలకు ఒకసారి కాల్ చేస్తుంది, ఫోన్ తీసుకున్నావా, ఫొటోస్ ఎలా వస్తున్నాయి, వీడియోస్ ఎలా వస్తున్నాయి అని చెప్పి. ఎందుకంటే తనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడం. నాకన్నా ఎక్కువ అదే దిగుతుంది. కాకపోతే నేను ఈ ఫీల్డ్లోకి రావడం కొంచెం ఇంకా నేను ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాను అనమాట ఈ కేస్ క్వాలిటీ గట్రా ఎలా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే నేను తీసుకునేది ఎలాగో బయటే, ఎందుకంటే 2000 పెట్టి ఇప్పుడు నేనైతే కేస్ కొనలేను. కాకపోతే బయట క్వాలిటీ కూడా చూసుకోవాలి కదా, సో అందుకని చెప్పి వాటికి చూశాను. అయితే ఏం ఫీల్ అవుతుంది నాకు ఐఫోన్ కొనిచ్చింది? ఫీల్ కాదు, హ్యాపీగా ఫీల్ అవుతున్నావా లేదంటే అంటే ఫస్ట్ టైం ఎంత ఇన్వెస్ట్ చేస్తాను ఫోన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి వైఫ్కి ఇచ్చేది ఇన్వెస్ట్మెంట్. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. మన ఫైనాన్స్ ఏం కావాలి కదా. చాలామంది నేను ఇన్స్టాలోని యూట్యూబ్లోని వీడియోస్ చూస్తుంటూ ఉంటాను కదా, ఇలా ఓపెన్ చేసినప్పుడు చాలా ఎగ్జైట్ అయిపోతారు. నాకేంటో అలా ఏం అనిపించలేదు, ఎందుకో ఏంటో తెలీదు, అదేంటో నార్మల్ ఫోన్ ఓపెన్ చేసినట్టే అనిపించింది అనమాట. సో ఐఫోన్ అంటే చాలామంది చాలా అంటే ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, నాకు అంతేం అనిపించలేదండి, నార్మల్ ఫోన్ లాగే అనిపించింది. కాకపోతే ఒక్క షేరింగ్ మాత్రమే, ఫొటోస్ వీడియోస్ షేరింగ్ మాత్రమే అవ్వదన్నమాట. సో వాటికి కూడా ఇప్పుడు రీసెంట్గా ఎక్స్పాండ్ అని చెప్పి పెన్ డ్రైవ్స్ కూడా వచ్చేసాయి కదా, సో ఇంకా అది కూడా ఈజీయే, పర్వాలేదు. ఇంకా మొత్తం 5 కలర్స్ ఉన్నాయి కదా, సో అందులో నాకు ఈ కలరే నచ్చింది. ఓపెన్ చేసేదా? ఇంక ఇదండి ఈరోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా నుంచి అయితే మంచి వీడియోస్ మంచి క్లారిటీతో అయితే మీ ముందుకు వస్తాయి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. ఫొటోస్ ఇంకా వీడియోస్ క్లారిటీ అయితే చాలా అదిరిపోయిందనమాట, చాలా క్వాలిటీతో వస్తున్నాయి. ఇంకా ఉంటానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.